కూడా చెప్పే అవకాశం ఉంది. సో ఈ సమావేశం ఇది జరుగుతుండగా ఇక ప్రతిపక్షాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజు 5 గంటలకు ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులంతా ఢిల్లీకి ఈ యొక్క సమావేశంలో పాల్గొనాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే తన అందరికీ కూడా ఫోన్లు చేసి చెప్పారు. అయితే ఒకవేళ రాగలిగితే 5 గంటల లోపు ఎవరైనా సరే ఈ సమావేశానికి రమ్మంటూ సిడబ్ల్యూసీ సభ్యులందరికీ కూడా మెసేజ్ అయితే పంపించారు. సో తెలంగాణ నుంచి కొంతమంది అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా మరికొంతమంది ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది సిడబ్ల్యూసీ. ఇటు ఏపీ నుంచి కూడా రఘువీరారెడ్డి లేదా మరికొంతమంది నేతలు ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఈ రోజు మొత్తంగా కూడా సమావేశాలు మొత్తం వరుసగా జరుగుతున్నాయి. తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం శంకరి మళ్లీ మరో 12 ఉగ్రవాద స్థావరాలను కూడా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ కనుక రిటాలియేషన్ లో భాగంగా మనపైన దాడికి తెగబడితే ఈ రోజు రాత్రి లేదంటే రేపు ఈ 12 ఉగ్రవాద స్థావరాలను కూడా ఈ రోజు ఏ విధంగా అయితే పేల్చేశారో అదేవిధంగా పేల్చడానికి కూడా మరో ప్రయత్నం అయితే జరుగుతుంది అన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి చూడాలి ఈ రోజు కూడా ఏమైనా ఆపరేషన్ జరుగుతుందా లేదా అన్నది. మొత్తానికైతే హై అలర్ట్ లో ఉంది భారత ప్రభుత్వం. పాకిస్తాన్ నుంచి వచ్చే అటాక్లన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉంది. మరికొద్దిసేపట్లో భారతదేశం మొత్తంగా కూడా ఈ మాక్ డ్రిల్ జరగబోతుంది. మాక్ డ్రిల్ లో భాగంగా అంటే యుద్దం జరిగినప్పుడు ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి, తమ పక్కనున్న వాళ్ళు రక్షించాలి, తర్వాత ఆస్తులను ఏ విధంగా రక్షించాలి, తర్వాత దానివల్ల ఒకవేళ విధ్వంసం జరిగితే వాటిని ఏ విధంగా సరిచేయాలి, వీటన్నిటి కూడా మాక్ డ్రిల్ ద్వారా అందించబోతున్నారు. మొదట ఈ మాక్ డ్రిల్ వాయిదా పడిందన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ప్రభుత్వ వర్గాలు దీన్ని క్లియర్ చేశాయి. మాక్ డ్రిల్ యథాతథంగా 4 గంటలు జరగబోతున్నాయి. అంటే కొంతమంది తమ వెసులుబాటును బట్టి 1 గంట 2 గంటలకి లేదా 3 గంటలకి ఎన్సీసీ పిల్లలు లేకపోతే ఎన్ఎస్ఎస్ క్యాడర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత స్కూల్ పిల్లలకు సంబంధించి వాళ్ళకు సంబంధించి వెసులుబాటుకు సంబంధించి 1 గంట 2 గంటలు వాళ్ళు తమ తమ సమయాలను నిర్ధారించుకున్నారు. కానీ షెడ్యూల్ డ్రిల్ అయితే 4 గంటలకి దేశవ్యాప్తంగా ముందుగా అనుకున్నట్లుగానే 259 ప్రాంతాల్లో జరగబోతుంది. సో హై అలర్ట్ లో ఉంది. అటు పాకిస్తాన్ రియాక్షన్స్ కూడా ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అన్నది కూడా అక్కడి నుంచి సమాచారం వస్తుంది. ఈ యొక్క దాడి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అంత్యక్రియలు కూడా జరుపుతున్నారు. మనం చూస్తున్నాం, కొన్ని విజువల్స్ అయితే వస్తున్నాయి. అక్కడ ఈ దాడిలో చనిపోయిన వారి అంత్యక్రియలు జరుగుతున్నాయి. తర్వాత మసూద్ అజర్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈ మొత్తం 9 కూడా మొత్తం యొక్క ప్రధాన కార్యాలయాలు కాబట్టి 3 ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలే. అందులో చాలా కీలకమైనటువంటి వ్యక్తులే మరణించినట్లుగా తెలుస్తోంది. సో పాకిస్తాన్ రియాక్షన్, పాకిస్తాన్ లో పంజాబ్ ప్రావిజన్స్ లో ఇప్పుడు అక్కడ ఎమర్జెన్సీ విధించారు. తర్వాత అక్కడ మొత్తం స్కూళ్లు కాలేజీలు అన్ని కూడా మూసేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఇది తెరవకూడదని కూడా ఆదేశాలు జారీ చేశారు. సో పాక్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందన్న దానిపైన ప్రస్తుతం ఒక అంచనా వేస్తుంది భారత ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకవేళ పాకిస్తాన్ కనుక తెగబడితే ఇక పాకిస్తాన్ పీఓకేలో ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా నామరూపాలు లేకుండా చేయడానికి భారత ప్రభుత్వం సంసిద్దంగా ఉంది. దానికి తగినటువంటి కార్యాచరణను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. శంకర్, కృష్ణ, ఇంకా టెర్రరిస్ట్ స్థావరాలను ఐడెంటిఫై చేస్తున్నారు. మోర్ అటాక్స్ జరిగే ఛాన్సెస్ ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే కరెక్ట్గా 9 షాట్స్ చూసి మిసైల్స్ వదిలిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. సో ఇది జస్ట్ ట్రైలరే అని భారత ఆర్మీ మాజీ చీఫ్స్ చెప్పారు. సో ఎలా ఉండే అవకాశం ఉంది అంటారు? ఇంకా ఖచ్చితంగా శంకరి, మీరు చెప్పినట్లుగా భారత ఆర్మీ చీఫ్ అయినటువంటి 28వ ఆర్మీ చీఫ్ అయినటువంటి మనోజ్ సర్వణే ఈయన ట్వీట్ కూడా చేశారు. పిక్చర్ అభి బాకీ హై అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ఇంకా మెరుపు దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉన్నట్లుగా ఆయన చెప్పినటువంటి ట్వీట్ ద్వారా మనకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి 9 స్థావరాలతో పాటు ఇంకా కొన్ని స్థావరాలను అయితే ఐడెంటిఫై చేశారు. వాటిని కూడా ధ్వంసం చేస్తారు. ఒకవేళ పాకిస్తాన్ రియాక్ట్ అయినా కాకపోయినా సరే వాటిని ధ్వంసం చేయటం అయితే ఖాయం. కాకపోతే కొంత సమయం ఇస్తున్నారు. దే ఆర్ గివింగ్ లాంగ్ రోప్ టు పాకిస్తాన్. సో ఆ సమయం అంటే వాళ్ళు కనుక
వాళ్ళంతా వాళ్ళుగా వెనక్కి తగ్గారా సరే, లేదంటే మాత్రం వెనక్కి తగ్గినా తగ్గకపోయినా ఈ యొక్క ఉగ్రవాద క్యాంపులను అయితే ధ్వంసం చేయటం మాత్రం ఖాయం. అది ఈ రోజే జరుగుతుందా లేకపోతే రేపు జరుగుతుందా, 1-2 రోజుల తర్వాత జరుగుతుందా, మొత్తానికైతే అసలు ధ్వంసం చేసి వాటిని అసలు అక్కడ ఏమీ లేకుండా చేసిన తర్వాత వాటి గురించి సమాచారం ఇస్తారా అనేది కానీ తెలియదు. కానీ మొత్తానికైతే భారత ప్రభుత్వం ఒక దృఢ నిశ్చయంతో ఉంది. ఇక ఉగ్రవాద సంస్థలు గాని ఉగ్రవాదులు గాని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో గాని భారత్ లో గాని ఎక్కడా లేకుండా చేయాలన్నది ఈ ఆపరేషన్ సింధూర్ కు సంబంధించినటువంటి ఒక లక్ష్యంగా చెప్తూ ఉన్నారు. సో జస్టిస్ డన్ అన్న నినాదంతో ఈ యొక్క ఆపరేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా మరిన్ని దాడులైతే జరిగే అవకాశం ఉంది, మరిన్ని మాక్డ్రిల్ జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఇక తెగబడింది. అక్కడ సరిహద్దుల దగ్గర తెగబడి కాల్పులు జరుగుతోంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అమ్యూనిషన్ అన్ని కూడా అయిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చిన తర్వాత మళ్లీ ఎదురుదాడికి భారత్ సిద్దపడే అవకాశం ఉంది. అందుకే దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ ఇక రాబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, భారత ప్రభుత్వం తీసుకునే చర్యలేంటి, ఇవన్నీ కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి వివరించడానికే ప్రధాని వెళ్లారనే చెప్పొచ్చు. రైట్ రైట్ థ్యాంక్ యూ కృష్ణ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ జరుగుతున్నాయి ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ. శంకరి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఢిల్లీలో అనేక సమావేశాలు జరుగుతున్నాయి, వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మోదీ నివాసంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 గంటల సమయంలో ఆపరేషన్ సింధూర్ పై ఈ యొక్క మిలిటరీ అధికారులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముందే ప్రధాని మోదీ నివాసంలో అజిత్ డోవల్ అదేవిధంగా కీలకమైనటువంటి అధికారులు, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులంతా ఆ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి సిసిఎస్ సమావేశంలో గాని తర్వాత కేబినెట్ సమావేశంలో గాని ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చర్చలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా జరిగింది, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కేబినెట్ సహచరులతో ప్రధాని మోదీ పంచుకున్నారు. అసలు ఆపరేషన్ సింధూర్ కి ఎందుకు ఆ విధంగా పేరు పెట్టాల్సి వచ్చింది అన్న వివరాలన్నీ